కర్నూలు జిల్లా దేవరగట్టులో వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దసరా తర్వాత వచ్చే 4వ రోజున గొర్రవయ్యల గొలుసు తెంపుట కార్యక్రమం జరుగుతుంది. గొలుసు తెంపుట కార్యక్రమంలో బల్లూరికి చెందిన గొర్రవయ్య 4వ ప్రయత్నానికే గొలుసు తెంపేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గొరవయ్యలు ఇనుప గొలుసుకు రాయిని కడతారు. దానిని ఇతర గొరవయ్యలు తెంపి స్వామివారిపై ఉన్న భక్తిని చాటుకోవాలి. తొందరగా గొలుసు తెగితే ప్రజలకు మేలు జరుగుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాగా జరిగినాయి. శ్రీ మాల మల్లేశ్వర స్వామి విశేషాలు ఏమిటంటే, నిన్న దేవుడిది కారణిక అయింది, నిన్న తీరైంది, మొన్న కారణిక అయింది, మొన్న బండి జరిగింది. ఈరోజు గొలుసు తెంపింది. గొలుసు ఎందుకు తెంపుతారంటే బాగా ప్రజలకి మేలు జరగాలని, ప్రజలకు పంట రావాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆ సాంప్రదాయం మొదలుంటే వచ్చేది సాంప్రదాయం కోసమే గొలుసు తెంపడం. గొలుసు ఎట్లా తెంపుతారంటే, పోయి గొలుసు తెంపనాథ్ని గంగి పూజ చేసుకొని వస్తారు. గంగి పూజ చేసుకొని వచ్చి ఎవరు ముట్టుకున్నట్ల పోయి పాదాలు, ఎవరి మా కపిలమనేశ్వర పాదాలు ముట్టుకుంటాడన్నమాట. డైరెక్ట్ వచ్చి గంగి పూజ అయిన తర్వాత గంగి పూజ అయినాక పాదాలు అభిషేకం చేసిన తర్వాత పాల చేసినాక గొలుసు ఎడ్ల మీద వేసుకొని శివాసన గుడ్డి కాడ గొలుసు తెంపుతున్నారన్నమాట. ఆ కంబాలకి కట్టి మనము కట్టగాల్లో చెప్పుతుంటే ఆ గొరవయ్య గొలుసు తెంపుతున్నాం. ఒగ్గయ్య ఎన్నిసార్లు తెగింది సార్ గొలుసు? ఈసారి 4 సార్లకి తెంపింది గొలుసు. పోయిన నిరుడు 21కేమో నిరుడు తెంపింది. ఈసారి 4 తెంపింది. అంటే ఈసారి బాగా మంచిది జరుగుతుంది అనే విశేషం. అది మాల మల్లేశ్వర ఆశీర్వాదంతో ఈసారి నిరుడు బాగా జరిగింది. ఈసారి 4 తెంపింది అన్నమాట.